నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని దినేష్ గార్డెన్స్ లో నేడు పెన్షనర్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ ను బీర్లా ఐలయ్య సన్మానించారు. అనంతరం బీర్లా ఐలయ్య శుభాకాంక్షలు తెలుపుతూ పెన్షనర్స్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చితకింది మల్లయ్య, అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్, ఉపాధ్యక్షులు ఆలేటి యాదగిరి, ఆర్గనైజింగ్ కార్యదర్శి తోట మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జరుగు రాములన్న. ఓకే 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 పర్ఫెక్ట్. ఓకే పృథ్వీ పర్ఫెక్ట్. చూడండి, అందరు చూడండి. ఓకే రైట్. డిసెంబర్ 17 నాడు పెన్షన్ డే సందర్భంగా అందరం కలిసి మన ఆత్మీయుల మధ్య మనకున్నటువంటి బాధలు సాధకాలు ఒక చోట కూర్చొని సంవత్సరానికి ఒక రోజు మనం ఆ రోజును గుర్తించి స్మరించుకుంటూ ఇలా జరుపుకుంటున్నామంటే ఆ రోజు నంగర గారు సుప్రీంకోర్టు నుంచి వెలువడ్డ తీర్పు కాబట్టి దాని అందరం ఇంకా గౌరవిస్తూ ఈ 17న సమయం లేనందున ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సమయం ఇవ్వలే కాబట్టి నా మీద ప్రేమతోటి మరొక్క రోజు సమయం తీసుకుని మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ గత 37 సంవత్సరాలుగా ఈ పెన్షన్ డే నిర్వహిస్తున్నటువంటి మనందరం రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా, అదేవిధంగా ఈ పెన్షన్ అనేది మనం చేసేటువంటి కష్టానికి ఫలితంగా వస్తున్నటువంటి పెన్షన్ డేను జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ఎస్టీఓ పరిధిలో ఉన్నటువంటి 4 మండలాలు ఉన్నటువంటి 600 మంది ప్రతి నెల ఎస్టీఓకి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఆ ఎస్టీఓకి వచ్చినప్పుడు విశ్రాంతిగా మనకున్నటువంటి పరిచయాలకు, మనకున్నటువంటి లోపల బాధలకు అన్నిటి కూడా ఒకరితోటొకరు షేర్ చేసుకుంటేనే మనసు నిబ్బరంగా ఉంటుంది. స్నేహితులతోటి ఎంత గడిపితే అంత గుండె నిర్భరంగా ఉంటుంది. మన బాధలు అనేది ఎవరికైనా పిల్లలకు కానీ వీళ్ళకి చెప్పేదానికంటే కూడా స్నేహితులు చెప్పుకోవడంతో సగం బాధపోతుంది. అది పరిష్కారమైనట్టు ఉంటుంది. కాబట్టి ఈ విశ్రాంతి సమయంలో మనందరం ఒక చోట కూర్చొని మన సమస్యలను నెమరేసుకుంటే అందరూ ఈ వయసులో ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో పెద్దలు ఇక్కడ ఒక 250 గజాలు అడుగుతున్నారు. తప్పకుండా ప్రభుత్వ ప్లేస్ ఎక్కడున్నా ఈ మున్సిపల్ పరిధిలో లేఅవుట్లలో ఖచ్చితంగా వెతికి ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారు కానీ, ఎంపీటీసీ కానీ, కింద ఉన్నటువంటి ఆలేరు పట్టణానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సహకారంతో మీకు ఆ స్థలం ఏర్పాటు చేస్తా. దానికి నాకు కట్టడానికి కూడా ప్రభుత్వంతో పాటు నా వంతు కూడా మా ఫౌండేషన్ సహకరిస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతుంటే నాకు చదువు చెప్పిన గురువర్యులు మా మల్లేష్ సార్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి నాకు చదువు నేర్పినటువంటి గురువులు చాలామంది ఉన్నారు. ఇవాళ ఆలేరు నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి కూడా ఇంత భారీ మెజార్టీ వస్తుందంటే ఈ విశ్రాంతి ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఈ ప్రాంత ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి మీ ఇంత పెద్ద గౌరవంగా ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వం ఎప్పుడు చేసిన మీ అందరికీ ఖచ్చితంగా నేను సేవకుడిగా సేవ చేస్తానని చెప్పి మీరు చిన్న కోరికను అడిగిను. తప్పకుండా దాన్ని నేను నెరవేరుస్తానని చెప్పి ప్రభుత్వం నుంచి కొట్లాడైనా మీకు ఆ స్థలాన్ని కేటాయిస్తానని చెప్పి తెలియజేస్తూ మా మీద ప్రేమతోటి ఆ రోజు వాయిదా వేసుకొని ఈరోజు జరుపుతున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకందరికీ అన్ని విషయాల్లో అండ ఉంటా అని చెప్తున్నా. ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే మీ థియేటర్ విషయంలో నిన్ననే ఒక శుభవార్త. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 15 నుంచి 20 వరకు వాళ్ళకి శాలరీస్ పడేది. మరి మీ పెన్షన్ 2 రోజులకు వస్తున్నా కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరు ఆశ్రయించి ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత 2వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు పడ్డాయి, శాలరీస్ నిర్ణయించినాం. అదేవిధంగా మీ పెన్షన్ విషయంలో కానీ మీకు వచ్చే టీఏడీఏల విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని
మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎస్టీఓలో కానీ ఇక్కడ మీ విశ్రాంతి భవనం కోసం కూడా నా వంతు నేను కృషి చేస్తాను కాబట్టి మీ సహకారంతో సేవ చేసే అవకాశం లభించింది కాబట్టి నేను అందరికీ సేవ కూడా చేస్తాను కాబట్టి మా పెద్దలు మోహన్ రెడ్డి సార్ గారు ఎన్నో రకాలుగా నన్ను ప్రోత్సహించిండు. నువ్వు సేవా కార్యక్రమాలు చేస్తున్నావు, నువ్వు ఒక మండలంకే కాదు నియోజకానికి పరిమితం కావాలని గత 5 సంవత్సరాల కింద చెప్పినటువంటి మా గురువర్యులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పెద్దలు నిజంగా ముఖ్యులు అధ్యక్షుడు చింతకింది మల్లయ్య గారు కూడా మంచి సూచనలు సలహాలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీ పెన్షన్ కోసం విశ్రాంతి భవనంతో పాటు మీకున్నటువంటి సమస్యల మీద కూడా మీ సేవకుడిగా నేను పనిచేస్తానని చెప్పి పెద్దల ఆశీర్వాదం ఇప్పుడు ఆశీర్వదించారు. కానీ ఎలక్షన్లప్పుడే మీరు అందరూ ఆశీర్వదిస్తేనే ఇక్కడికి వచ్చిన మీ ఆశీర్వాదం ఉంటేనే ఈ స్థాయికి వచ్చారు కాబట్టి ఇదే మీ దీవెనలు మీ ఆశీర్వాదం ఎల్లెల్లవే ఉండాలి. మీకు అన్ని విషయాలు అందుబాటులో ఉంటా. కొంచెం ఇవాళ ప్రజాపాలన కార్యక్రమంలో లేట్ అయినందుకు